ఈరోజు శాంతినగర్లోని నిర్మలా సౌధలో రెడ్ల ఐక్యవేదిక శాశ్వత సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న శాశ్వత సభ్యులంతా ఏకగ్రీవంగా శ్రీ లింగారెడ్డి గారి పోటీకి మద్దతు తెలపడం జరిగింది. శ్రీ లింగారెడ్డి గారు జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నారు. ఈ సమావేశానికి శ్రీ లింగారెడ్డి గారి వారి సభ్యులతో విచ్చేశారు. శ్రీ లింగారెడ్డి గారికి సన్మానం జరిపిన తర్వాత మహిళా కమిటీలో శ్రీమతి చండీరణి గారిని అధ్యక్షులుగా, శ్రీమతి సుజాత రెడ్డి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా, శ్రీమతి సృజనారెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకొని వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మలా నరసింహారెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ బివి రెడ్డి మరియు రెడ్డి నాయకులు శ్రీ కాటంరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, శ్రీ వెందోటి ధనంజయ రెడ్డి, శ్రీ హైటెక్ రమణారెడ్డి, ప్రతాప్ రెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొని సభను జయప్రదం చేశారు. మన నిర్మల్ సౌదాలో రెడ్లందరూ కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే శ్రీశైలంలో మన రెడ్ల అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్కు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్కు మన లింగారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ లింగారెడ్డి గారు ముఖ్యంగా మన తాతిరెడ్డి గారి గ్రూపు. ఇతనికి మన అందరం ఐకమత్యంగా మిక్సింగ్ లేకుండా, అంటే ఏకగ్రీవంగా అందరూ కంపల్సరీగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇది మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎవరికైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా లింగారెడ్డి గారికి ఒక్కరికే, అంటే కొందరటు కొందరిటు ముక్కలు బాగా వేస్తాం, 10 బాగా వేస్తాం అనేది కాకుండా 100% వేయాలని కోరుకుంటున్నాం. వేస్తారు కూడా. అందులో మార్చి 29 ఎలక్షన్ ఉంటుంది తిరుపతిలో. తిరుపతికి అందరం పోదాం, పోయేసి అక్కడ ఓట్లేసి గెలిపించేదానికి 100% తోడ్పాటు. దానివల్ల మనకు ఆయన వేయడమే కాదు, మనకు శ్రీశైలంలో ఏదైనా కావాలన్నా చేయాలన్నా ప్రతిదానికి కూడా మన సపోర్ట్ ఉంటారు. కాబట్టి మనం 100% కంపల్సరీగా, అంటే ఏం పోతావులే తిరుపతి దాకా ఎందుకు పోతావులే అనేది కాకుండా ఓటు ఎవరైతే ఉందో వాళ్ళందరూ తిరుపతికి పోయేసి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన రెడ్ల ఐక్యవేదిక మీటింగ్ అనేది నెల జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడంలో అందరం ఒకటిగా ఉన్నాం కాకుండా ఒకరికొకరికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి ఉన్నాయి. ఇది కూడా అదే కార్యక్రమం. కాబట్టి 100% దీంట్లో మనం సహకరించేసి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. వారి ఆధ్వర్యంలో మిత్రులకు విజ్ఞప్తి, ఈ రోజున శ్రీశైలం రెడ్డి సత్రముకు చెందినటువంటి శ్రీ లింగారెడ్డి గారు జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు కనుక వారికి మన నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి రెడ్డి బిడ్డ కూడా తమ ఓటుని అందించి జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడంలో తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన, మద్దతు తెలిపిన ప్రతి రెడ్డి బిడ్డకి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. నా నమస్కారాలు. ఈరోజు మన రెడ్ల ఐక్య వేదిక తరఫున నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు, జనరల్ సెక్రటరీగా. నా వంతు సహాయంగా నేను ఈ రెడ్ల ఐక్య వేదికలో ప్రతి ఒక్క మహిళా సభ్యులు ఇంకా ఎక్కువ అభివృద్ధి ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యేలాగా నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా మన రెడ్ల ఐక్య వేదిక తరఫున ఈ రెడ్డి సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా మన రెడ్ల ఐక్య వేదిక తరఫున ప్రతి ఒక్క పేద రెడ్డి విద్యార్థులకి విద్యా సహాయమే కాకుండా ఆరోగ్య సహాయాలు, ఎటువంటి సహాయాలైనా ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ కృషికి అనుకూలంగా నేను ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా వంతు సహాయంగా నేను ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఐక్య వేదికలో ఉండే ప్రతి ఒక్క సభ్యులకి లీగల్ సహాయం అందించడానికి ఎప్పుడు ముందుంటాను. అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కసారి వచ్చే కొన్ని ఇంకా అందరూ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాగా మన రెడ్డి ఐక్య వేదిక మనందరం ఒక కుటుంబం, పువ్వులు 66 కాయలు కాయాలి మన రెడ్డి ఐక్య వేదిక. అప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటామండి. మాది హెల్ప్ చేస్తూ ఉంటాను. ఏదైనా రూమ్స్ ఏమైనా ఎవరికైనా అవసరమైనా
ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకైనా నేను ఫ్రీగా కూడా రూమ్స్ ఇస్తూ ఉంటానండి. మన రెడ్డి ఐక్య వేదిక తరఫున ఎవరైనా ఏ రోజైనా ఒక ఫోన్ కొట్టి చాలండి, నేను ఇచ్చేస్తూ ఉంటాను. నమస్కారం. నేను శ్రీశైలము రెడ్ల సత్రం నుంచి రావడం జరిగింది. మన అఖిల భారత రెడ్ల సత్రము జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. కావున మీరందరూ కూడా నాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అన్నలకి, నా సహోదరులకి, నా సోదరీమణులకి, నా స్నేహితులకి అందరికీ నా పేరు నా వందనాలు. మీరు నా మీద పెట్టిన ఈ భారాన్ని, అది భారం అనుకోవట్లేదు, ఈ బాధ్యతని నేను నా సాయశక్తులా కృషి చేస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను.